వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 11 వార్డులలో గెలుపొందగా టీఆర్ఎస్ 3 వార్డులు, బీజేపీ 1 వార్డు గెలుపొందారు. దీంతో లక్షపేట మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దొంత అంజలి ఎన్నిక కాబడగా వైస్ చైర్మన్ కోసం తీవ్ర పోటీ ఏర్పడి చివరకు మోత్కూరి రాజేశ్వర్కి అవకాశం కల్పించారు. లక్షపేట మున్సిపాలిటీలో గెలుపొందిన కౌన్సిలర్లతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లచే అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లక్షపేట మున్సిపాలిటీ 1వ వార్డు ప్రజలకి మరియు బీజేపీ కార్యకర్తలకి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను లక్షపేట మున్సిపాలిటీ 1వ వార్డులోని ప్రజా సమస్యలన్నీ నేను మున్సిపల్లోని సమస్యలు తీర్చానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. లక్షపేట మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్గా నన్ను దీవించిన నా యొక్క ప్రజలకు అందరికీ, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నన్ను దీవించి లక్షపేట మున్సిపాలిటీకి పంపించడం జరిగింది. మన లక్షపేట మున్సిపాలిటీలోని మన యొక్క ఇటుకలు 3వ వార్డులోని సమస్యలన్నిటినీ అందరి సహాయ సహకారాలతోటి, మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలతోటి ముందు సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని నా యొక్క హృదయపూర్వకంగా మీ అందరికీ హామీ తెలియజేసుకుంటాను. 14వ వార్డు కౌన్సిలర్గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా ఓటర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నూతనంగా మాకు లక్షపేట మున్సిపాలిటీలో స్థానం కల్పించిండ్రు. మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాధ్యమైనంత వరకు అధికారులతో, మిత్రులతో అందరితో కలిసి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మనవి చేస్తున్నాం. 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను గెలిపించిన ప్రజలందరికీ, అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ నా పాదాభివందనాలు. 8వ వార్డు అభివృద్ధి కోసం పోరాడతానని అందరికీ ప్రమాణం చేస్తున్నాను. లక్షపేట మున్సిపాలిటీ 1వ వార్డు ప్రజలకి మరియు బీజేపీ కార్యకర్తలకి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను లక్షపేట మున్సిపాలిటీ 1వ వార్డులోని ప్రజా సమస్యలన్నీ నేను మున్సిపల్లోని సమస్యలు తీర్చానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. లక్షపేట మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్గా నన్ను దీవించిన నా యొక్క ప్రజలకు అందరికీ, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నన్ను దీవించి లక్షపేట మున్సిపాలిటీకి పంపించడం జరిగింది. మన లక్షపేట మున్సిపాలిటీలోని మన యొక్క ఇటుకలు 3వ వార్డులోని సమస్యలన్నిటినీ అందరి సహాయ సహకారాలతోటి, మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలతోటి ముందు సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని నా యొక్క హృదయపూర్వకంగా మీ అందరికీ హామీ తెలియజేసుకుంటాను. 14వ వార్డు కౌన్సిలర్గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా ఓటర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నూతనంగా మాకు లక్షపేట మున్సిపాలిటీలో స్థానం కల్పించిండ్రు. మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాధ్యమైనంత వరకు అధికారులతో, మిత్రులతో అందరితో కలిసి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మనవి చేస్తున్నాం. 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను గెలిపించిన ప్రజలందరికీ, అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ నా పాదాభివందనాలు. 8వ వార్డు అభివృద్ధి కోసం పోరాడతానని అందరికీ ప్రమాణం చేస్తున్నాను. వార్డు నెంబర్ 4 శ్రీమతి మోత్కూరి రాజేశ్వరి గారు. వార్డు నెంబర్ 5 శ్రీ చిన్నయ్య శనిగారావు గారు. వార్డు నెంబర్ 6 తోట. వార్డు నెంబర్ 5 శ్రీమతి చిన్నయ్య శనిగారావు గారు. వార్డు నెంబర్ 6 శ్రీమతి తోట సువర్ణ గారు. వార్డు నెంబర్ 7 శ్రీ కోట రాజేంద్ర ప్రసాద్ గారు. వార్డు నెంబర్ 8 శ్రీమతి రామ్దేని జమున గారు. వార్డు నెంబర్ 9 శ్రీ వడ్డేపల్లి రాజలింగు గారు. వార్డు నెంబర్ 10 శ్రీమతి పెండెం పద్మ గారు. వార్డు నెంబర్ 11 శ్రీ చంద్రమౌళి సూరం గారు. వార్డు నెంబర్ 12 శ్రీమతి పర్వీన్ సుల్తాన్ గారు. వార్డు నెంబర్ 13 శ్రీ
బిరుదుల సత్యనారాయణ గారు, వార్డు నెంబర్ 14 శ్రీ సుధాకర్ మైలారపు గారు, వార్డు నెంబర్ 15 శ్రీమతి సుజాత గోప గారు. నేను లక్షపేట సంఘం శాసనము ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా ప్రమాణము చేస్తున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం
రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించబడనని భగవంతుడి సాక్షిగా పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. లక్షటిపేట పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సిద్ధార్థ బుద్ధే అను నేను లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యురాలుగా శాసనము ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. లక్షపేట పురపాలక సంఘ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. రెండోది మా తరపున 11 మంది కౌన్సిలర్ అవుట్ ఆఫ్ 11 మంది కౌన్సిలర్ని గెలిపించుకొని
ఇక్కడ నియోజకవర్గాన్ని ప్రయాణింపజేసి ఒక నిదర్శనం. దానికి ఎన్నిక ఏదైతే ప్రక్రియ జరిగిందో దాని ద్వారా మాకు ఫలితాలు వచ్చినాయి. ఆయన చేసిన అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. రెండోది, ఆ అభివృద్ధి కింది వరకు చెందాలంటే ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ మొత్తం ఏదైతే మనం కైవసం చేసుకొని చేద్దామనుకుని ప్లాన్ వేసుకొని వచ్చామో, తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే సేవలు ఉన్నాయో, ప్రేమ్సాగర్ గారు చేసిన సేవలు ఉన్నాయో అవన్నీ కింది వరకు ఓట్ల వరకు చేరినాయి. కనుకనే వాళ్ళందరికీ మాకైతే భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళందరికీ ప్రజలందరూ మాకు ఏదైతే కానుక ఇచ్చారో ప్రేమ్సాగర్ గారికి, దీనికి వాళ్ళందరికీ మేము సదా విధేయులై ఉంటాం. ఇంకోటి చైర్మన్ గా మన దొంత అంజలి గారు, తర్వాత అయితే వైస్ చైర్పర్సన్ గా మోతుకూరి రాజేశ్వర్ గారిని ఇద్దరు నియమించడం జరిగింది. దానికి అందరు సంపూర్ణ మద్దతు లభించింది. ఇది ఒకటే మాట, ఏదైతే ప్రేమ్సాగర్ గారు గత 2 సంవత్సరాలుగా నా నియోజకవర్గానికి ఏదైతే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సర్వీస్ చేస్తుందో దానికి ఒక నిదర్శనం, దానికి బహుమతి. ఆ అభివృద్ధి ఇంకా 3 సంవత్సరాలు ఖచ్చితంగా జరగాలి. అట్లాగే పురపాలికలు 5 సంవత్సరాలు జరగాలనుకున్నాము. దానికి ఏదైతే కావాల్సిన మెజార్టీ సంపూర్ణ మెజార్టీ వచ్చింది. మేము దీన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్తామని చెప్పి తెచ్చుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రేమసాగర్ మాకు సారు చైర్మన్గా లక్ష్మీపేట మున్సిపాలిటీ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు, మేడం సురేఖమ్మ గారు మాకు టికెట్ ఇచ్చి మా 4th వార్డు నుండి నాకు టికెట్ ఇచ్చి మా ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపించి ఇక్కడి వరకు తీసుకొచ్చి సార్ ఎంతో జీవితంలో సరిపోనంతగా సార్కు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి నేను మనస్ఫూర్తిగా మేడంకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. జరుగుతుంది